బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న లోక్సభ స్థానాలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ సీఈసీ భేటీ కానుంది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేయనుంది. తెలంగాణలో ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మిగిలిన 8 స్థానాలపైన ఇవాళ జరిగే సీఈసీ సమావేశంలో కసరత్తు చేయనున్నారు. పెండింగ్ లో ఉన్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డి, నందిని విక్రమార్క, తుమ్మల యుగేందర్, రాజేంద్ర ప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. భువనగిరి నుంచి చామల కిరణ్, కోమటిరెడ్డి లక్ష్మి, పున్నా కైలాష్ నేత పోటీలో ఉన్నారు. హైదరాబాద్ నుంచి షహనాజ్ తబ్సుం పేరును పరిశీలిస్తున్నారు. మెదక్ నుంచి నీలం మధు దాదాపు ఖరారైనట్టే. కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేంద్రరావు పోటీలో ఉండగా ఇక్కడ బీసీ అభ్యర్థిపైన అధిష్టానం దృష్టి పెడుతున్నట్లు సమాచారం. వరంగల్ నుంచి పస్నూరి దయాకర్, పరంజ్యోతి పేర్లు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి లేదా కవితారెడ్డి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, ఈ రోజు 8 మంది ఇంకా బ్యాలెన్స్ ఉన్నారు ఎంపీ అభ్యర్థులు. దానిలో మొత్తం అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేదా అందులో కూడా లిమిటేషన్స్ ఏమైనా పెట్టుకునే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? సంధ్య, కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు కూడా చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఢిల్లీలో సమావేశం ఉంది. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో పెండింగ్లు ఏవైతే ఉన్నాయో 8 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశాలు దాదాపు మ్యాక్సిమంగా ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించి అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ పూర్తి స్థాయిలో అభ్యర్థులందరూ కూడా ప్రకటించి ప్రచార పర్వంలోకి దిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులందరూ కూడా ప్రకటించాలని చెప్పేసి ఒక ఒత్తిడి అయితే వస్తుందో దానికి సంబంధించి కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో నిన్న రాత్రి చాలా పొద్దుపోయే వరకు కూడా అభ్యర్థులపైన తీవ్రమైన కసరత్తు అయితే చేసినట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న సమావేశానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో సుదీర్ఘంగా చర్చించినట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద ఈరోజు సాయంత్రం ఢిల్లీలో జరిగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో దాదాపు పూర్తి స్థాయిలో కసరత్తు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 9 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారు చేసి ఒకవైపు ప్రచార పర్వానికి వెళ్తున్న నేపథ్యంలో మరోవైపు మిగతా పెండింగ్ స్థానాలకు సంబంధించి 8 స్థానాలకు సంబంధించి వాటిపైన కూడా తీవ్ర స్థాయిలో కసరత్తు అయితే పూర్తి చేయడం జరిగింది. మిగతా వాటిని అన్నిటి కూడా ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చర్చించిన తర్వాత రేపు అనౌన్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీటిలో కొన్ని సామాజిక సమీకరణాలు బేరీజ్ వేసుకొని ఆయా నియోజకవర్గాలను కూడా ఎంపిక చేయాల్సి ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటివరకు కేవలం 2 స్థానాలు మాత్రమే కేటాయించారు కాబట్టి మరో అదనంగా 2 స్థానాలు ఇవ్వాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. అయితే వీటిలో ఎక్కడెక్కడ ఇవ్వాలనే దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ప్రధానంగా ముఖ్యంగా ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ కానీ ఇక్కడ బీజేపీ కానీ మెజార్టీ స్థానాలు కూడా కేటాయించిన పరిస్థితి ఉంది. బీజేపీ నుంచి 5 మంది, బీఆర్ఎస్ నుంచి 6 మంది బీసీలు బరిలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువగా స్థానాలు ఇవ్వాలని కూడా ఒక ఆలోచన కూడా చేస్తుంది. అయితే ఇప్పుడున్న వాటిల్లో కూడా బీసీలకు ఎక్కడెక్కడ ఇవ్వాలని కూడా ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడున్న పెండింగ్ స్థానాలు చూసినట్లయితే 8 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. అందులో హైదరాబాద్ సంబంధించి ఎలాగో ఓల్డ్ సిటీ కాబట్టి అది మైనార్టీలకు ఇవ్వాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు అడ్వకేట్ షహనాజ్ తుప్సుం పేరును పరిశీలిస్తున్నారు. దాదాపు ఆమె పేరును ఈరోజు ఖరారు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే భువనగిరి సీటు అది పెండింగ్ లో ఉంది. భువనగిరికి సంబంధించి చాలా హెవీ కాంపిటీషన్ పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కోమటిరెడ్డి బ్రదర్స్ వారి కుటుంబం తరపు నుంచి కోమటిరెడ్డి లక్ష్మి లేదంటే కనుక ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చిన మేము మద్దతు ఇస్తామంటూ కూడా ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ చాపల కిరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి అతనికి పేరు చాలా వరకు తెరపైకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యేలంతా కూడా చామల కిరణ్ రెడ్డి పేరు ప్రతిపాదిస్తున్నారు. కానీ ఒకవైపు సామాజిక సమీకరణాల దృష్టిలో ఉంచుకొని అక్కడ బీసీ అభ్యర్థికి అనేది కూడా ఒక పేరు తెరపైకి వస్తున్న నేపథ్యంలో అక్కడ పున్నా కైలాష్ నేత అక్కడ పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి గత మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించారు కాబట్టి ఆయన పేరు కూడా చర్చిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఖమ్మంకి సంబంధించి చూసినట్లయితే అక్కడ మంత్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులు పోటీ పడుతున్న పరిస్థితి. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క భార్య నందిని విక్రమార్క, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగేందర్ పోటీలో పడుతున్నారు. వీరితో పాటు వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎవరిని సెలెక్ట్ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షి ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులతో పాటు ఆ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా కూడా సమావేశమైన పరిస్థితి కనబడతా ఉంది. సో దీనికి సంబంధించి కూడా కొలిక్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చర్చించిన తర్వాత రేపు అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా వరంగల్కి సంబంధించి చూసినట్లయితే ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ నుంచి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని బరిలో నింపాలని చూస్తున్నారు కాబట్టి ఇప్పటికే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాన్ని చూసినట్లయితే 3 స్థానాల్లో 2
రెండు ఏదైతే మాలలకు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా మాదిగకి ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి పసునూరి దయాకర్కి ఇస్తారా, లేదంటే మాజీ మంత్రి తాటికొండ రాజాయన, లేదంటే పరంజ్యోతి అందరికి మధ్యలో ఒక సౌమ్యుడిగా ఉండే పరంజ్యోతికి ఇవ్వాలనే ఒక పేరు కూడా ప్రతిపాదనకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఎవరికి ఇస్తారనేది కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో నిర్ణయం తీసుకున్న తర్వాత రేపు అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇక కరీంనగర్ స్థానానికి సంబంధించి చూసినట్లయితే అక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పేరు ప్రధానంగా తెరపైకి వస్తుంది. అయితే ప్రవీణ్ రెడ్డితో పాటు అక్కడ వెల్చాల రాజేంద్రరావు పేరు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ విలమ సామాజిక వర్గానికి కనుక అకామిడేట్ చేయాలని కనుక తెరపైకి వస్తున్నట్లయితే కనుక రాజేంద్రరావుకు అక్కడ ఇవ్వాలని కూడా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి. అయితే వీరి కాకుండా బీసీలకు ఇస్తే ఎలా ఉంటుందని కూడా ఒక అంశం కూడా తెరపైకి వస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ బీసీ అభ్యర్థులు నిలపాలని కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే అక్కడ బీజేపీ నుంచి బండి సంజయ్ కూడా ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కూడా వినోద్ రావు ఉన్న నేపథ్యంలో అక్కడ బీసీకి ఇస్తే ఎలా ఉంటుందని కూడా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి దీన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రేపు అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ నిజామాబాద్కు సంబంధించి చూసినట్టయితే మొదటి నుంచి కూడా ప్రజెంట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు ప్రధానంగా తెరపైకి వస్తున్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారి కనుక ఇప్పుడు పోటీకి కనుక దూరంగా ఉండాలని ఒక అంశం కనుక ఖచ్చితంగా క్రైటీరియా తీసుకున్నట్టయితే కనుక జీవన్ రెడ్డి పేరు వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది. అక్కడ అనితారెడ్డి అనే ఒక పేరు ప్రధానంగా తెరపైకి వస్తున్న పరిస్థితి ఉంది. అనితారెడ్డి కానీ లేదంటే కనుక ఒక బీసీ కనుక ఇస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే అక్కడ జీవన్ రెడ్డి లేదంటే కనుక అనితారెడ్డి అనే ఒక పేరు తెరపైకి వచ్చింది కాబట్టి ఆమె కనుక ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఇక ఆదిలాబాద్కు సంబంధించి అనేక సమీకరణాలు చూసినప్పటికీ కూడా ఫైనల్గా ఆదివాసీ సామాజిక వర్గానికి సంబంధించి ఆత్రం సుగురా ఈమె ప్రజెంట్ గవర్నమెంట్ టీచర్గా ఉన్నారు. ఆమె ప్రభుత్వ ఉద్యోగ టీచర్ పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకే దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో నిర్ణయం తీసుకుని రేపు అనౌన్స్ చేసే అవకాశం. సో మొత్తం మీద ఇట్లా మొత్తం పెండింగ్ లో ఉన్న 8 స్థానాలకు సంబంధించి దాదాపు రకరకాల సమీకరణాలు కూడా బేరీజ్ వేసుకుంటున్నారు. వీటన్నిటి కూడా ఖచ్చితంగా గెలుపు గుర్రాలకు ఇవ్వాలని ఒక చర్చ జరుగుతుంది. ఈ గెలుపు గుర్రాలను బేరీజ్ వేసుకొని ఫ్లాష్ సర్వేలను ఆధారంగా బట్టి ఎవరికైతే గెలిచే అవకాశం ఉంటుందో వారిని సెలెక్ట్ చేసి రేపు అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. సంధ్య. రైట్ ప్రతాప్.